రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. పిల్లలు వాళ్ళకి మనం చేసే గారాబం, ఇదే ఈరోజు మనం బిగ్ డిబేట్ విత్ జయాలో డిస్కస్ చేయబోతున్నాం. 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు అదే తన నా గర్ల్ ఫ్రెండ్, తన నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా మెయింటైన్ చేస్తున్నా. ఒకనొకరికి లేకపోతే నీకు లేదా? అదే మేడం, ఈ రోజు నేను సార్ చెప్తే ఆమెకి నేను లోపం అయిపోతానని చెప్పలేదు మేడం. అమ్మ ఈరోజు స్కూల్లో ఇది జరిగిందమ్మా, అమ్మ ఈరోజు ఇది జరిగిందమ్మా, ఇలా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పే విషయాలను వింటున్నారు, కనీసం వినడానికి ట్రై చేస్తలేరు. పిల్లలను బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి, అంటే నా క్వశ్చన్, వీళ్లకు లోక జ్ఞానం మీద ప్రభావం పడదంటారా? ప్రశ్న ఏంటో డైరెక్ట్గా అడగండి. పిల్లలకి ఏంటి సంబంధం? డబ్బు సంపాదన పురుష లక్షణం అని ఇలాంటి చాలా ఓల్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అదే భర్త నేను ఇంట్లో కూర్చుంటాను పోయి ఉద్యోగం చెయ్యంటే ఊరుకోదు భార్య. మగవాడివా కాదా అని. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు బిగ్ డిబేట్ విత్ జయాకి స్వాగతం. పైకి విన్నాము మైక్. ఎస్, నా పేరు రాజేష్, బీటెక్ కంప్లీటెడ్, ఇంపాక్ట్ ట్రైనర్. ఈ రోజుల్లో అంటే బిజీ అయిపోయి అటు మదర్ బిజీ, ఇటు ఫాదర్ బిజీ, పిల్లలు ఫోన్లో బిజీ. అంటే వీడికి ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది, నా పనికి అడ్డు రాడు అని ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు. అంటే అది ఆడుకునేది కావచ్చు, ఫోన్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఈజీగా. అంటే ఇతను నన్ను సతాయించొద్దు అనుకుంటే సరే ఒక ఫోన్ ఇచ్చేస్తే ఏదో రీల్స్ చూసుకుంటూ ఉండేస్తాడు అని ఇప్పుడు చిన్న పొరపాటు అనుకుంటున్నావు. కానీ అతనికి ప్రపంచంలో ఉండే ఏమేమో చూసేసి తనంత తానే ఏదో ఫీల్ అయిపోయి అదే ప్రపంచం అయిపోయి, అంటే దానికి అడిక్టెడ్ అయిపోయి ప్రతి దానికి ఇక నాకు ఫోన్ కావాలి అంటే వీళ్ళు ఇట్లా ఇక ఆ ఫోన్ ఇస్తే అయిపోతుందిలే, నా పనికి అడ్డు రాడు, నేను వంట చేసుకోవచ్చు అని మమ్మీ, నేను పని చేసుకోవచ్చు అని ఫాదర్. అంటే వీళ్ళు బిజీ అయిపోయి చివరికి ఎందుకు ఇట్లా బిజీ అయిపోతున్నా అంటే రేపటి వీళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండదు. ఇంకనే ఇప్పుడే ఇక్కడ నాశనం చేస్తున్నారు, మళ్ళీ మంచిగా ఉండాలని వాళ్ళకి అన్ని ఇచ్చేస్తున్నారు. అంటే వీళ్ళు చిన్న పొరపాట్లని పెద్ద పొరపాట్లు వేసుకొని రేపు వాళ్ళు పెద్ద అయినాక మా పిల్లలు మా మాట వినట్లేదు అంటే వినకుండా చేస్తున్నది వీళ్ళే కదా. ఇప్పుడు నార్మల్గా నేను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మేడం. పంట పొలాలు పెరుగుతున్నప్పుడు పంట పక్కనే కలుపు మొక్క పెరుగుతుంది. ఈ కలుపు మొక్క తీస్తే పంట మొక్క ఎట్లా కొంచెం కదులుతుంది. ఇప్పుడు మా బాబుని కొడితే తప్పు చేస్తాడేమో అని భయపడి ఆ కలుపు మొక్కని ఇట్లా అలాగే పెరిగిపిస్తే పంట అక్కడే అయిపోతుంది, కలుపు మొక్క మొత్తం పెద్దగా అవుతుంది. సేమ్ పిల్లల లోపల ఇట్లాగా ఈ చెడ్డ గుణాన్ని అలాగే ఇప్పుడు కొడితే తప్పు అయిపోతుందేమో, ఇప్పుడు ఏమన్నా అంటే బాధపడతాడేమో అని ఇప్పుడు మానేసి ఏమన్నా చేసుకుంటాను ఇప్పుడు మానేసి రేపు తను పెద్దగా అయిపోయిన తర్వాత నాకేదో తిరుగుతున్నాడు, కన్న తల్లిని కొట్టిండు, కన్న తండ్రిని కొట్టిండు, సొంత చెల్లెని కొట్టిండు అని బాధపడుతున్నాడు. అంటే దీనికి మిస్టేక్ వీళ్ళే వేస్తున్నారు. అంటే పిల్లల లోపలే వాళ్ళకి తెలుసు మా మమ్మీ డాడీ చెప్తే వింటామని, వీళ్ళకి ఇట్లా తెలుసు మేము చెప్తే మా పిల్లలు వింటారని. కానీ వీళ్ళు చెప్పడంలో వీళ్ళు లేజినెస్ చేస్తున్నారు. అంటే బిజీ కావాలని వాళ్ళ భవిష్యత్తుని బూజు పట్టిస్తున్నారు మేడం. రైట్, సరే ఓపెన్గా చెప్పాలంటే పర్లేదు. అంటే పేరెంట్స్ బిజీ అని కాదు, వాళ్ళు ఉన్న టైంని ఫోన్లో వాళ్ళ హెడ్స్ పెట్టి బిజీ చేసుకుంటున్నారు అంతే. అన్ప్రొడక్టివ్ టైమ్, ఆల్ 24 hours టైంని వాళ్ళు యూజ్ చేస్తున్నారని నేను అనను. ఈవినింగ్స్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అటు మదర్స్ ఇటు ఫాదర్స్ వాళ్ళ టైంని ఫోన్లో స్పెండ్ చేస్తున్నారు, పిల్లలు పక్కన పెడుతున్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళకు ల్యాప్టాపో లేకపోతే ట్యాబో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తప్ప అంత ఫుల్ టైం బిజీగా ఉండే పేరెంట్స్ అయితే లేరు. సరే, వీటిని మొత్తానికి ఇక్కడ 2-3 ఉన్నాయి ప్రశ్నలు ఇక్కడ. అంటే వాళ్ళ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, నాన్న బిజీ ఉండడం వదిలేద్దాం, ఎందుకంటే డబ్బు సంపాదన పురుష లక్షణం అని ఇలాంటి చాలా ఓల్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అదే భర్త నేను ఇంట్లో కూర్చుంటాను పోయి ఉద్యోగం చెయ్యంటే ఊరుకోదు భార్య. మగవాడివా కాదా అని టక్కన మొహం మీద ప్రశ్న వేసేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మగవాడికి ఏ రోజు ఇంట్లో కూర్చునే హక్కు అధికారం లేదు. ఓపెన్గా వీళ్ళు యాక్సెప్ట్, అమ్మ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు స్త్రీ బిజీ అవ్వడానికి ప్రప్రథమమైన కారణం మగవాళ్ళు. ఎందుకు? ఇంట్లో చక్కటి కాఫీ చేస్తే పొగడడం లేదు, వంట చేస్తే పొగడడం లేదు, 10-12 ఏళ్ళు పెళ్ళి అయిపోతే ఆ తర్వాత వాళ్ళ తయారైతే అలా బాగున్నావే ఈరోజు అనడం లేదు. ఇవి నిజాలు. ఇవి ఉమెన్ హజ్ లాస్ట్ రివార్డ్ అండ్ రికగ్నిషన్. అందుకే ఆవిడ సగం ఉద్యోగానికి బయటకు వెళ్ళే కారణం. దీనికి ఎంకరేజ్మెంట్ ఆల్సో మేడం వస్తుందమ్మా, దేర్ ఇట్ కమ్స్. అంటే ఒక స్త్రీ ఇంట్లో దొరకని గుర్తింపు కోసము బయటికి వెళుతుంది. నిజం చెప్పాలంటే యూ కెన్ బి వెరీ డైనమిక్ పర్సన్, కానీ
నిజంగా ఆవిడని కనుక మనం గుర్తిస్తే కరెక్ట్గా టైం వెతుక్కొని భర్తని పిల్లల్ని సిస్టమ్ని హ్యాపీగా చూసుకొని ఒక 4-5 అవర్స్ హౌస్ డిస్టర్బ్ కాకుండా తనను తాను ఎంగేజ్ చేసుకునే కేపబిలిటీ ఒక స్త్రీకి ఉంది. అమ్మ సంపాదన కోసం కాదా, బెటర్ కంఫర్ట్ కోసం కాదా వెళ్ళేది, ఫ్యూచర్లో తన పిల్లల కోసం కాదా తను విమెన్ జాబ్ చేసేది? నేను మీ ఎవరిని నేను స్త్రీలను ప్రశ్నించను, ఎందుకంటే ఇట్ మే బి వెరీ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ ఫేస్ టు ఆస్క్. చాలా మట్టుకు కనుక నిజంగా మనం మాట్లాడితే జీతంలో నుంచి ఒక పాళ్ళు తనకేం నగలు కావాలో తనకేం చీర కావాలో ప్రశ్నించకుండా తన అకౌంట్ డీటెయిల్స్ ఒకరికి చెప్పకుండా కొనుక్కోవడానికి మొదట ఉద్యోగం మొదలవుతుంది. నిజం చెప్పాలంటే ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే ఒకరికి లెక్క చెప్పడం ఇష్టం ఉండదు. ఇంట్లో ఇంత చాకరీ చేస్తాను నీకు లెక్క ఎందుకు చెప్పాలి ఎవరికైనా అని ఒక ఫీలింగ్. టెల్ మీ హూ ఈజ్ దట్ హస్బెండ్ హూ ఈస్ గివింగ్ 1/4 ఆఫ్ హిస్ సాలరీ యాజ్ అ పాకెట్ మనీ టు వైఫ్? ఎవరమ్మా? ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ముందు ఇవ్వమని చెప్పండి చూద్దాం. నెక్స్ట్ కాదా ఇవిడ ఇల్లంతా చూసుకుంటే కదా వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక్కడ నేను చెప్తున్నా కనీసం 1/4 ఆఫ్ ఎ మగవాడి శాలరీని కనుక ఒక స్త్రీ చేతిలో పెడితే వాళ్ళు జీవిత పర్యంతం చేయలేని సేవింగ్స్ వీళ్ళు చేసి చూపించగలుగుతారు మీకు. ఉమెన్ ఈజ్ ద బెస్ట్ టైం మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అండ్ మనీ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఫస్ట్ వాళ్ళకి ఆ స్థాయి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఓకే మేము ఉద్యోగం చేసుకున్నంత కాలం మేము చేసుకున్నాము, ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ మేము బ్రేక్ తీసుకుంటాము, ఈ బ్రేక్లో పిల్లలను ప్రశాంతంగా ఇష్టంగా పెంచుకుంటాము అనే తృప్తి వస్తుంది. ఎందుకు 9వ నెల వరకు వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు? వాళ్ళ ప్రతి ఖర్చు మీద దేర్ ఈస్ అ డిబేట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. దే డోంట్ వాంట్ దట్ డిబేట్ ఎనీమోర్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ as she told. లేదు ఇద్దరు కూర్చొని ఏం కొనుక్కుందాం, ఏం చేద్దాం, ఓకే ఈ మెటీరియల్ వర్క్ అవుతుందా, ఈ బ్రాండ్ బాగుందా, ఆ కలిసి మెలిసి నిర్ణయాలు తీసుకోవడం పోయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఓకే అలా ఇందాక నువ్వు కలుపు మొక్క అన్నావు. కలుపు మొక్కని నువ్వు తీస్తుంటే ఖచ్చితంగా పక్కనే ఉన్న మొక్క లైట్ కదులుతుంది. కానీ అదే కత్తెర తీసుకొని కట్ చేసేటప్పుడు ఒరిజినల్ మొక్కది 2 రేఖలు కట్ అయితే అది కొట్టి పిల్లవాడికి చెప్పడం. కొట్టేందుకు చెప్పాలి? నువ్వు వాడికి మంచి చెడేదో అంతేనా? వాడు 10 తప్పులు చేస్తే 10 దెబ్బలు తింటాడా? 20 తప్పులు చేస్తే 20 దెబ్బలు తింటాడా? తప్పుకు ఒక దెబ్బనా లెక్క? కలుపుని చేత్తో తీసేటప్పుడు మీకు కూడా తెలుసా తల్లి, భూమి గట్టిగా ఉంటే అది కూడా లోపల విరిగిపోతుంది. ఏమయ్యా రైతు, దాన్ని ఏం చేస్తావు? కాస్త తడిపి పక్కన ఇంకొక పుల్లతోటి దాన్ని లోపల దాకా లూజ్ చేసి నీకు ఆ లోపల గడ్డ వచ్చేదాకా దాన్ని పట్టుకొని అవునా కాదా అందాజా వేసి వేర్లతో సహా ఆ ఉల్లిపాయ గడ్డలాగా గడ్డతో సహా నీకు కలుపు వస్తేనే నీకు దాని వచ్చేది. టక్కని పీకితే వచ్చేస్తుంది ఆ కలుపు. అని కొడితే ఎందుకు నేర్చుకుంటాడు ఆ పిల్లగాడు? అంటే నా ఉద్దేశం కొట్టాలని కాదు మేడం. నీ మాటలో నువ్వు అన్నావా లేదు ఒక దెబ్బే చెప్పగలడు, అమ్మ నాయన దగ్గర పోతాడు, మా అమ్మ నాయనే చెప్తలేరు. కరెక్ట్ కరెక్ట్. అదే పిల్లవాడితోటి నువ్వు భుజం చేసి ఏంద్రా కొడుకాయలు చేసినవి ఏంద్రా, అవునా నేను చేసినా, ఓ స్వామి నువ్వు చేస్తేవి నేను చూస్తే ఇలా చేయొచ్చు కదా స్వామి, ఇది చేయొచ్చు కదరా నాన్న. వద్దు మనకి సిస్టమ్ పిల్లలతోటి. బట్ ముందు ముందు చెయ్యాలి ఎత్తాలి. ఇదే అంటున్నా చిన్నవాడికి వామనవతారం చేయండి వాడిని మనం అలా ట్రీట్ చేస్తామా? కలుపు పెరిగేదాకా ఎవడొక్కడు దాన్ని తప్పు వెతుక్కోకుండా చూస్తూనే ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆ కలుపుని జాగ్రత్తగా తీయండి. ఉమెన్ అప్రిషియేట్ చేయడం ఎందుకు అని మీరు ఇందాక అడిగారమ్మా. ఈ పిల్లలు మదర్ని అప్రిషియేట్ చేయడం చూస్తూ పెరగాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఫాదర్ మదర్ని అప్రిషియేట్ చేయడం చూడాలి. ఆ మదర్ని అప్రిషియేట్ చేసినప్పుడు ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద కెమికల్ రియాక్షన్ దట్ మదర్ స్మైల్స్. మీరు ఇప్పటికీ స్త్రీలందరూ భర్త పొగిడినప్పుడు ఒక చిన్న సిగ్గు వస్తుంది ఫేస్లో. ఎంత పాజిటివ్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఆ సిగ్గు పిల్లలు కనిపెట్టారు అనుకుంటున్నారా మీరు? వాళ్ళు ఎంత హ్యాపీగా సినిమాల్లో చూడని రొమాంటిక్ హీరోయిన్ అమ్మలో చూస్తారు వాళ్ళు. డూ యు నో దట్? నన్ ఆఫ్ యూ నో దట్. అందులో నుంచి గబుక్కని పిల్ల ఏదైనా కావాలని అడిగినా మదర్ చక్కగా సమాధానం ఇస్తుంది. అదే కనుక హస్బెండ్ నుంచి ఒక రఫ్ రియాక్షను లేదా పట్టించుకొని తనమో చూసిందనుకో టక్కున అనేస్తారు మదర్స్. అదే విత్ ఐ కాంటాక్ట్ ఇఫ్ హస్బెండ్ టెల్స్ యు లుకింగ్ వెరీ గుడ్ టుడే, ఎంత అల్లరన్నా తల్లి తీసుకుంటున్నా పిల్లలది. ఏ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమంటావు తల్లి నన్ను? ఏ కనెక్షన్ని? అలా అప్రిషియేట్ చేసిన హస్బెండ్కి ఆ భార్య రాత్రి 10:30 అయినా 11 అయినా వెయిట్ చేస్తుంది భోజనానికి. ఈవిడ వెయిట్ చేస్తూ తింటున్న భోజనం ఈ నైట్ టైమ్ విల్ బూస్ట్ హస్బెండ్ ఇన్ ద మార్నింగ్.
ఇట్లా ఒక బూస్టెడ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పెరిగిన పిల్లలకి ప్రపంచంలో వాళ్ళని గుడ్ టచ్లు బ్యాడ్ టచ్లు అట్లాంటి ఆడపిల్ల దరిదాపులు కూడా రావు. యూనో వై? వాళ్ళు కంటెంట్ చిల్డ్రన్, వాళ్ళు దే ఆర్ ది కంటెంట్ చిల్డ్రన్. ఎంత ప్రాసెస్లో అంటే అటు మమ్మీ బిజీ, డాడీ బిజీ, అందరు సొసైటీ అలా అనద్దు నాన్న. అమ్మ బిజీ, నాన్న బిజీ అను నాన్న. క్షమించాలి మేడం. అమ్మ మమ్మీ మమ్మీ అన్నప్పుడల్లా నాకు ఈజిప్ట్ సినిమా గుర్తుకొస్తుంది నాన్న. సినిమా అంటే ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది మేడం. చెప్పు నాన్న. పిల్లలకి ఫోన్లు ఇచ్చి, టీవీలు ఇచ్చి, అంటే టీవీల ముందు కూర్చోబెట్టి చదివి అలసిపోయిందని టీవీ చూడమని వాళ్ళే చెప్తారు, ఫోన్ వాళ్ళే ఇస్తారు. ఆ టీవీలో చిన్న చిన్న పిల్లలు అంటే 4th క్లాస్ 3rd క్లాస్ పిల్లలకి ఇట్లా రొమాంటిక్గా లవర్స్ ఇట్లా చూపించడం, ఇది ట్రెండీగా మారిపోయి ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్లో ఇట్లా మేడం 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు అదే తన నా గర్ల్ ఫ్రెండ్, తన నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా మెయింటైన్ చేస్తున్న ఒకరికొకరికి లేకపోతే నీకు లేదా అంటే ఇతను ఏదో లేనట్టు, ఏదో పాటు లేనట్టు, అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇంకా తనకి చేతు కాలు లేనట్టుగా చూస్తున్నా అనమాట. అంటే చిన్న చిన్న పిల్లలు 4th 5th క్లాస్ అటు సినిమాల్లో చూపించి, సీరియల్లో చూపించి, అంటే చిన్న ఏజ్ నుంచి చూపించి దాన్ని ఇంకా పేరెంట్స్ పిల్లల్ని పక్కన చేట్టుకొని ఆ చూడు ఆ పాప చూడు అంటే టీవీలో చూపించడం, వీళ్ళు బయట నేర్చుకొని వచ్చిన తర్వాత వీళ్ళని దండించడం, ఇది ఎలా జరిగిపోతుందంటే ఇంత స్ట్రెస్ ఇటు అమ్మ నాన్న నుంచి అటు సొసైటీ నుంచి వీళ్ళకి స్ట్రెస్కి ఏం చేయాలో తెలియక చిన్న చిన్న ఏజ్లో అంటే వాళ్ళ లైఫ్ ఎటు పోతుందో వాళ్ళకే తెలియక అంటే చిన్న ఏజ్లో అతి గారభం ఇటు పేరెంట్స్ చూపిస్తున్నారు. అండ్ సొసైటీ నుంచి ఇట్లా వాళ్ళకి కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ దొరకకపోవడం వల్ల అమ్మా నాన్నలు ఇలా ఉంటే టీచర్ అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు టీచర్లు ఇట్లాగా అంటే ఇటు డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో 10,000 రావాలని చిన్నగా ట్యూషన్లు చెప్పడం కానీ, టీచర్ అంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇటు పిల్లలకి వాళ్ళంటే స్కూళ్ళు లైక్ జైళ్ళలాగా మారిపోయినాయి మేడం. అంటే ఇటు పేరెంట్స్ ఇట్లాగా బలవంతంగా నువ్వు స్కూల్కి వెళ్ళాలని కొట్టి పంపించడం, తిట్టి పంపించడం, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి పంపించడం, అంటే ఒక సర్కిల్ ఒక జైల్లో ఇట్లాగా పిల్లలకి అంటే జైల్లో ఉండే ఖైదీలకి ఇట్లా టైంకి ఫుడ్ పెట్టి, టైంకి టీవీ చూపించే, టైంకి అన్ని పెట్టేలాగా స్కూల్లో ఇట్లాగా జైళ్ళలాగా మారిపోయి ఈ పిల్లలు ఖైదీలలాగా పెరుగుతున్నారు మేడం. ఇది మెయిన్ రీజన్. ఈ రీజన్తో బయటికి వచ్చేసి అంటే ఒక కలుపు మొక్క బయటకు వచ్చిన తర్వాత అంటే కకలవికలం చేసిన సొసైటీని అంటే మేజర్గా నెక్స్ట్ జనరేషన్ పాడు చేస్తున్నారు మేడం. నువ్వేం చదువుకున్నావు నాన్న? బీటెక్ మేడం. సరే, నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా? వెళ్ళినా మేడం. వెరీ గుడ్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసావా? రాసిన. అంటే ఏదన్నా కోచింగ్ తీసుకొని రాసావా, తీసుకోకుండా రాసావా? ట్యూషన్స్కి వెళ్ళావా, వెళ్ళలేదా? ట్యూషన్ అంటే డిప్లొమాలో కోచింగ్ వెళ్ళినా ఒక సబ్జెక్టు, తర్వాత కోచింగ్ లేకుండా కదా. ఎస్. నువ్వు కూడా ఇప్పుడు నువ్వు చెప్పిన సిస్టంలో నుంచి బయటకు వచ్చినోడివే కదా. ఎస్ మేడం. అంటే నా బాధ ఏంటంటే మేడం, కాదు నాన్న, నేను ఫినిష్ చేస్తా. నీకు అక్కడికి వస్తున్నా నేను. ఓకే. ఇదంతా నువ్వు చూసావు కదా. ఎస్ మేడం. కానీ నువ్వు ఎందుకు పాడవలేదు? బికాస్ ఆఫ్ మై అమ్మ నాన్న. సో నువ్వు స్కూల్లోనే తిట్టక్కర్లేదు కదా ఈ లెక్క ప్రకారం, ట్యూషన్స్ని తిట్టక్కర్లేదు కదా ఈ లెక్క ప్రకారం. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటి అని అంటే, అందరూ ట్యూషన్లు చదువుకునే వాళ్ళు ఉంటారు, అందరూ పొద్దు నుంచి రాత్రి స్కూళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మంచి టీచర్లు ఉంటారు, కాస్త మొరటుగా ఉన్న టీచర్లు ఉంటారు. కాబట్టి ప్రపంచం ఎలా ఉంటుంది అనేది మన ఆధ్వర్యం, మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏముంది అని అంటే, మనని మనం ఎట్లా ఒక కుటుంబాన్ని హ్యాపీగా ఉంచుకోగలము, ఒక భార్య భర్త ఎలా సంతోషంగా ఉండగలరు. మా అమ్మాయి ఒకరోజు చాలా బ్యూటిఫుల్ అనాలిసిస్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే, నాకు ఒక తండ్రి లేకపోయినా ఒక తల్లి పిల్లల్ని పెంచేయగలదు. ఒప్పుకుంటారా లేదా? ఒక తల్లి లేకపోయినా కింద మీద పడి ఒక తండ్రి పిల్లల్ని పెంచగలరు. భర్త అనే వ్యక్తి లేకపోతే భార్య అనే క్యారెక్టర్ ఉందా? భార్య అనే వ్యక్తి లేకపోతే భర్త అనే క్యారెక్టర్ ఉన్నాడా? సో షీ టోల్డ్ మీ వన్ థింగ్, యు ఆర్ ఆల్వేస్ వైఫ్ అండ్ హస్బెండ్, but kids can have only mother, kids can have only father. Wife cannot be a wife if there is no husband. There is no if there is no wife, there is no husband. If there is no husband, there is no wife. జీవితాంతం ఒక స్త్రీ పురుషుడు అర్థం చేసుకోవాల్సింది, they always have to learn to be wife and husband first if they want to be successful mother and father. Yes. ఎస్ మేడం. అగ్రీ చేస్తాను. నా పేరు జి వెంకటరాములు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాను మేడం. కాకపోతే ఈరోజు నాకు అనిపిస్తుంది, అంటే ఈ రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మేడం, చాలా ఇంపార్టెంట్. పెళ్లి కంటే ముందు, పెళ్లికి తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. పెళ్లి కంటే ముందు కానీ, పెళ్ళి అయిన కొత్తలో కానీ
పెళ్లి తర్వాత ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పెళ్లి తర్వాత భార్య భర్తల బంధం ఎలా ఉండాలి అని చెప్పేసి దాని గురించి పూర్తి సమాచారం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను మేడం. అంటే అంటే ఇంటర్నెట్ లో నిండా ఎందుకే కదా నాన్న ఉన్నందుకు పిల్లలు ఆల్రెడీ లవ్ అఫేర్స్ లో ఉన్నారు, అదే ఆ లర్నింగే కదా మరి. మేడం అదంటే ఇంటర్నెట్ అనట్లేదు మేడం, ఇంటర్నెట్ కాదు నేను చెప్పేది ఏంటంటే పెళ్లికి ప్లస్ ముందు, మైనస్లు అన్ని కంప్లీట్ గా చెప్పగలిగితే వాళ్ళకి అంటే జీవితం అంటే ఏంటని చెప్పగలిగితే కరెక్టే చేంజ్ నాన్న, అవుతుందేమో. మీకు ఒకటే చెప్తా, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత వాళ్ళ లైఫ్ ఏదో మారిపోతుంది అంటున్నారు మీరు, ఓకేనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఆడపిల్ల మగపిల్ల వాడు లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజెస్ కానీ వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారా? ఓకే సరే, పెళ్ళయిన తర్వాత మన లవ్ మ్యారేజెస్ని అత్తగారింట్లో ఉండకుండా వాళ్ళిద్దరే విడిగా ఉండేవి వేరే స్టోరీస్. కానీ చాలా మటుకు పెళ్ళైన తర్వాత కొంతకాలము అత్తగారింట్లో కానీ అత్తగారితో కలిసి ఉండడం కానీ సామాన్యంగా జరుగుతుంటుంది మన దగ్గర, చుట్టాలతో బంధువులతో ఏదో రకంగా, లేదా అప్పుడప్పుడు ఇటు వాళ్ళు అటువైపు వాళ్ళు వచ్చిపోవడం. నేను ఒకటే ప్రశ్న వేస్తాను, మనం జనరల్గా ఏదన్నా మాట్లాడామంటే ఎప్పుడు ఏ ప్రశ్నకు సొల్యూషన్ రాదు, మనం స్పెసిఫిక్గా మాట్లాడాలి. అంటే పెళ్ళయిన తర్వాత ఏం మారిపోతుంది చెప్పండి. అంటే ఏం మారిపోతుందంటే మేడం, ఇప్పుడు పెళ్ళి కంటే ముందు ఈ పెళ్ళి అంటే ఇద్దరు కలిసి, ఇప్పుడు పెళ్ళి అంటే మేడం ఇద్దరు కలిసి చేసుకోవాల్సిన స్వీట్ కాఫీ మేడం, అంటే నాకు అనిపించింది. సో ఎలా చేసుకోవాలి, ఏది ఎక్కువైతే ఎట్లా ఉంటుంది, ఎలా తక్కువ అమ్మా నాన్న చూడట్లే మనం, కాబట్టి ట్రైనింగ్ అక్కర్లా. విను నాన్న, పెళ్ళి అయ్యింది, ఏ పరిస్థితులు వాళ్ళని మారుస్తున్నాయి. అచ్చా ఇప్పుడు ఒక్క మాట, మీకు పెళ్ళయిందా? అయింది మేడం, 3 పిల్లలు మేడం. నీకు పెళ్ళయిందా నాన్న? నీకు సామి మీకు అయిందా? సరే, ఇద్దరికి పెళ్ళిళ్ళైనాయి, మీకు ఎలాగో పెళ్ళయింది కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తా. ఓకే మేడం. ఏం పర్సనల్గా తీసుకోండి, నో ప్రాబ్లం మేడం. పెళ్ళైన మొదటి రోజు మీ పెళ్ళాం మీతో గొడవ పడిందా? లేదు మేడం. లేదు. రెండో రోజు గొడవ పడిందా? లేదు మేడం. మూడో రోజు గొడవ పడిందా? లేదు లేదు. అంటే దాని అర్థం ఏంటి? పెళ్ళైన వెంటనే నువ్వు నీ పెళ్ళాంతో గొడవ పడడం ఇష్టపడవు, నీ పెళ్ళాము నీతో గొడవ పడడం ఇష్టపడదు. ఎప్పుడు మరి వస్తుంది గొడవ? కొంత జర్నీ థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ వచ్చినప్పుడే. ఎవరి థర్డ్ పార్టీ? ఇప్పుడు మాట్లాడుతున్నా, నేను చెప్తున్నా కదా నీకు, నేను చెప్తా స్వామి. థర్డ్ పార్టీ ఎవరిక్కడ? ఎవరని ఉండొచ్చు, ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొలీగ్స్ ఉండొచ్చు. నేను అత్తగారులను అనట్లే, ఆయన అనుకోని నేను అత్తగారిని అంటున్నానని చెప్పి ఎవరైనా ఉండొచ్చు. ఎప్పుడైతే స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ మూడవ వ్యక్తికి తన చెవునిస్తారో గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నుంచి నువ్వు కౌన్సిలింగ్స్ కాదు, వేరే పిల్లలకి మీ ఎగ్జాంపుల్ తీసుకోకూడదు. అంటే ఒక పెళ్లి చేసి వాళ్ళని డ్రామా, ఒక రిహార్సల్స్ పెళ్లి చేసి పడుకొచ్చేసి ఇంకో పెళ్లి చేసినా కూడా నిలబడవా కాపురం. మనము పెళ్లికి ముందు నేర్పించడానికి ఇది చాలా ప్రకృతిపరమైన బంధం. నాని ఇది అమెరికా వాళ్ళలాగా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళిపోకండి మీరందరూ ప్లీజ్. యూ నీడ్ టు నో దాట్. మన అమ్మా నాన్నలు ఏం కౌన్సిలింగ్లు తీసుకున్నారు, వాళ్ళ అమ్మా నాన్నలు ఏం కౌన్సిలింగ్లు తీసుకున్నారు. కౌన్సిలింగ్ తీసుకుంటే ఒక వ్యక్తి అర్థం కాదు. అచ్చా, మీరందరికీ ఓకే, ఐ హ్యావ్ అ వెరీ జనరలైజ్డ్ క్వశ్చన్. మీరందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మీకు బాసులు ఉన్నారు కదా, కొట్లాట అవ్వట్లేదా మీ బాసులతోటి? నెక్స్ట్ డే మళ్ళీ స్మైలింగ్ వెళ్ళిపోతున్నారు లేదా వాళ్ళ దగ్గరికి? మరి ఇది ఎవరు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని పంపిస్తున్నారు మీ ఉద్యోగాలకి నాకు చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఒక లాభం ఉంటేనే మీరు ఆ రిలేషన్షిప్ని పెట్టుకుంటారా? అంటే నాకు క్వశ్చన్ అది కాదు మేడం, మీరు ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు అంటే మీ అంత అనుకో మేడం. అంటే మేడం నేను ఎక్కడికి తీసుకెళ్ళట్లే నాయన. వివాహం అనే బంధము వివాహమైన తర్వాత డైరెక్ట్ గా అడగట్లేదు మీరు, మీ ప్రశ్న అంటే ఆయన భార్యాభర్తల రిలేషన్షిప్కి వచ్చేసరికి పెళ్లికి ముందు వీళ్ళకి పెళ్ళైన తర్వాత ఎట్లా ప్రేమగా ఉండాలి, గొడవ పడకుండా, నాకు అర్థమైపోయింది, గొడవ పడకుండా ఎట్లా ఉండాలి, అస్సలు చాలా ఏదొచ్చినా కూడా చాలా లవ్ బర్డ్స్ లాగా ఎలా ఉండాలి, ఇందులో నేనేమన్నా ఆడవాళ్ళకి నేర్పిస్తే ఆడవాళ్ళందరి ప్రోగ్రామ్ని చూసేస్తే వాళ్ళు నేర్చేసుకుంటే ఫ్యామిలీ హ్యాపీగా అయిపోతుంది. నాకు అర్థమైపోతుంది, భగవంతుడి దయ వల్ల అంత వయసు వచ్చేసి. అంటే మీరంటే అదే మేడం ఏమంటున్నా అంటే ఈ ఎఫెక్టే పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, ఈ బాండింగ్ బాగుంటుంది కదా, ముందు పిల్లల్ని పక్కన పెడదాం. పిల్లలు ఎందుకు పిల్లల మీద పడుతుంది అని ఒక తండ్రి లాగా నువ్వు టెన్షన్ పడుతున్నావు, ముందు భర్తలాగా మాట్లాడు, నువ్వు వింటా నేను అది. అదే మేడం
ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి తర్వాత అవును తండ్రి, next చేయొద్దు నువ్వు కాబట్టి పోలీస్ ఉద్యోగంలో చెప్తున్నా. ఉన్నావు, నువ్వు తినని కష్టాలా, తిట్లా, ప్రాబ్లమ్సా, ప్రెషరా, అయినా మరుసటి రోజు నీవు మంచిగా నవ్వుతూ వెళ్ళాలనా వద్దా? 100% మేడం వెళ్ళాల్సిందే. భార్యతో ఎందుకు నవ్వుతూ అదే ఉండలేరు? సరే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నీకే వేస్తాను అన్న. ఓకే మేడం. నువ్వు ఆఫీస్లో నువ్వు పడ్డ కష్టం, బాధ, ఎందుకంటే వినో కానిస్టేబుల్స్ని చాలా హింస పెడతారు, ఓపెన్గా మాడుతున్నాను, ఐ డోంట్ కేర్. ఒక్కరోజైనా నీ టెన్షను, నీ చిరాకు, నీ కోపం ఒక్కరోజైనా ఇంటికి వెళ్ళి చూపించినావా? చూపించలేదు. ధర్మంగా ఆన్సర్ ఇవ్వు నాకు. అంటే ధర్మంగా ఎస్ నో చెప్తున్నా మేడం. కంపల్సరీ అంటే అన్నిసార్లు కాదు మేడం, కొన్నిసార్లు. సరే కొన్నిసార్లు 100% కొన్నిసార్లు. నువ్వు కొన్నిసార్లు చూపించినావు కదా, 100%. ఆ చూపించిన కొన్నిసార్లు చూపించడంలో నేను తప్పు చెప్పట్లే, ఆ బంధంలోనే ఆ గొప్పతనం ఉంది. అందుకే తల్లిలాగా లెట్ అవుట్ అవుతారు భార్య ముందు భర్తలు. కానీ ఆ తర్వాత నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పినావు ఆమెకి? అంటే అదే మేడం, ఈ రోజు నేను సారీ చెప్తే ఆమెకి నేను లోపం అయిపోతానని చెప్పలేదు మేడం. 100% ఫ్యాక్ట్ మేడం, అది నానా కానీ అది ఫ్యాక్ట్ మేడం, నేను చెప్పింది నిజం. నీకు మాట చెప్పనా నాన్న? అందుకే మేడం భార్య భర్త రిలేషన్ ఎలా ఉండాలి అని అందుకే ఆ క్వశ్చన్ అదే. నానా మీకు మాట చెప్తా వినండి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పురుషులందరికీ నాదొక చిన్న విన్నపం. ఏనా? ఓకే మేడం. మీరందరూ స్త్రీలోని ఒక గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఏ రోజైతే మీరు ఎవరినైతే భార్య పక్కన పెట్టేద్దాం, ఒక మనిషిగా మనం ఎవరినైతే కష్టపెడతామో అది బేసిక్ మారల్ రెస్పాన్సిబిలిటీ కాదా? వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పడం. మనం తల్లిని కష్టపెడితే ఏదో ఒక టైంలో వెళ్ళి సారీ చెప్తాం. మనం తండ్రిని కష్టపెడితే ఏదో ఒక టైంలో వెళ్ళి సారీ చెప్తాం. మనం బాస్ని కష్టపెడితే ఏదన్నా అనుకుంటే కనుక నెక్స్ట్ డే వెళ్ళి సారీ చెప్తాం. ఎందుకు భార్య చాకరీ చేసి ప్రేమతో పుట్టినిల్లును వదిలి వచ్చే ఒక భార్యకి సారీ చెప్పడానికి ఎందుకయ్యా ఇంత అహం మీ అందరికీ? అంటే మేడం అహం అంటే అది మేడం వాళ్ళకి నేర్పించాలమ్మా. నేను ఇదే చెప్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మ్యాన్ అండ్ ఉమెన్ ఫైట్ కింద తీసుకోకూడదు. వాళ్ళకి అలా ట్రైన్ అవ్వబడ్డారు వాళ్ళు. కానీ నాన్న, భోజ్యేషు మాత, నీకు అన్నం పెట్టే ప్రతిసారి ఆవిడ నీ తల్లి. అంటే మేడం ఆ విలువ అందరికి తెలియజెప్పాలనేది నా కాన్సెప్ట్ మేడం. నారద మహర్షి, వారు నారద మహర్షి రోల్ ప్లే చేశారమ్మా బేసిక్గా. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. ఫోన్లేండి చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏముందంటే నాన్న, స్త్రీ ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు గొడవ పడిన రోజు మిమ్మల్ని సారీ అడగలేదు, రెండోసారి అడగదు. కానీ మీ ఆ బిహేవియర్, మీరని నేను డైరెక్ట్గా చెప్పండి మేడం. మగవాడి ఆ బిహేవియర్ వల్ల లోపల ఆవిడెంత కృషించిపోతుందో మీకు తెలియదు. ఆ కృషించిపోయి అలిసిపోయిన స్త్రీ తన కోపాన్ని తానుకు తెలియకుండానే తన పిల్లల మీద చూపించుకుంటుంది. ఎందుకు తెలుసా? ఎంతైతే భర్త ఈవిడెక్కడికి పోతుందిలే అనుకుంటాడో, ఆవిడ పిల్లలు ఎక్కడ పోతారులే అనుకుంటాడు. ఏమ్మా చూడు, ఇంట్లో ఒక భర్త ఇంటికి రాజు. యథా రాజా తథా ప్రజ. మీరు ఎలా ధర్మబద్ధంగా ఇంట్లో ఉంటారో దాని నుంచే మీ భార్య నేర్చుకుంటుంది, ఆవిడ నుంచే పిల్లలు నేర్చుకుంటారు, మీ నుంచి పిల్లలు నేర్చుకుంటారు. రేపొద్దున మీ ముగ్గురు సంతానాల మగ పిల్లలు కనుక ఉంటే వాళ్ళ భార్యల్ని రేపు మీలాగే తిడతారు, అవసరమైతే కొడతారు. ఈ పరివసానం అంటే దీని రిజల్ట్ ఆ రోజు చూస్తారు మీరు, ఈరోజు కాదు. ఇలాంటి ఆడపిల్లలు మీ ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు కనుక ఉంటే చెప్పొద్దు మీరు డీటెయిల్స్, ఎందుకంటే మీరు ఆన్ పబ్లిక్ ఫోరం. ఆడపిల్లలు మీ గురించి ఏమనుకుంటున్నారో నేను చెప్పనా? చెప్పండి మేడం. మా నాన్నకి మా అమ్మని గౌరవించడం తెలియదు కాబట్టి నాకు జీవితంలో మా నాన్న లాంటి మొగుడు రాకూడదు అనుకుంటారు. బీ వెరీ కేర్ఫుల్. ఇటువంటి ఆడపిల్లలు ఏమనుకుంటారు అంటే, మీది అరేంజ్డ్ మ్యారేజా? 2. అంటే బేసిక్గా మీ పిల్లలకి ఏమని తెలుసు? అది మీ పిల్లలకి అది అరేంజ్ మ్యారేజ్ తెలియదు మేడం. ఇంకా ఒకవేళ కనుక వాళ్ళ ముందు ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కనుక అర్థమైతే వాళ్ళు ఏమనుకుంటారంటే, అరేంజ్డ్ మ్యారేజ్లో ఆడవాళ్ళ ఇంట్లో తొక్కేస్తూ ఉంటారు కాబట్టి నాకు కావాల్సిన వాడిని నేను ప్రేమించి తెచ్చేసుకుంటాను అనుకుంటారు. తొందరపడతారు, తప్పడుగులు వేస్తారు. ఒక్కొక్కసారి అదృష్టం బాగుండి మంచి మగ పిల్లలు వస్తే మన ఇంట్లో కల్లుళ్ళు సంతోషం.
ఆ భార్య దగ్గర మీరు చూపించే ఆ ఒక్క సభ్యతని ఎప్పుడైతే నశిస్తుందో, నవ్ యు సీ ద సైకిల్. ఎస్. పిల్లలు ఎక్కడి నుంచి తయారవుతున్నారు? ఆ తల్లి కోపం నుంచి తయారవుతున్నారు. ఆ కొట్టినప్పుడు పిల్లలు ఏమవుతారు? మొద్దుబారిపోతారు. తెలుసుకోండి. అంటే పిల్లలలో సున్నితత్వము, మనం వాళ్ళకి ఇచ్చే ప్రేమ, తల్లి ఇచ్చే ప్రేమ. తల్లికి సున్నితం ఎక్కడి నుంచి వస్తుంది? తన భర్త తాను ట్రీట్ చేస్తున్న సున్నితంలో నుంచి. భర్త భార్యని సున్నితంగా ట్రీట్ చేస్తే భార్య పిల్లల్ని సున్నితంగా ట్రీట్ చేస్తుంది. ఇటువంటి పిల్లలు ఆ తల్లిదండ్రులు సున్నితంగా ట్రీట్ చేస్తారు. ఫైనల్గా మీరు. మేడం గుడ్ ఈవినింగ్ మ్యామ్. నా పేరు ప్రమోద్ రెడ్డి, నేను సేల్స్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. సో నేనేమంటే ఈ పిల్లలకు సంబంధించిన టాపిక్ వచ్చింది కాబట్టి పిల్లలకి ఏది కూడా ఫ్రీగా ఇవ్వద్దు. దానికంటే ముందు ఏంటంటే జీవితంలో అన్నిటికంటే పెద్ద పెట్టుబడి ఏదైనా ఉందంటే సంతానం. అది వాళ్ళకి తల్లిదండ్రులు పెట్టుబడి ఏదైతే ఉందో తల్లిదండ్రులు వారిని వెన్నెముక వ్యక్తిత్వం లాగా పెంచాలి. ఎట్లా పెంచాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు చాలామంది ఇంట్లో పిల్లలు ఉన్నారు. పిల్లలు ఏడిస్తే ఏం చేస్తారు? పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని దగ్గరకు తీస్తూ ఉంటారు. ఇంకో పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఇంకా హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అది ఏమైపోతుంది అంటే వాళ్ళు పెరుగుతున్న కొద్ది ఏమైపోద్దంటే వాడికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఏమని అంటే నేను ఏడిస్తే నన్ను ఎక్కువ హక్కున చేర్చుకుంటారు అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇంకో నా చిన్ననాటి చైల్డ్హుడ్లో నేను తీసుకుంటే నేను ఏడుస్తున్నప్పుడైతే చాక్లెట్లు, బిస్కెట్లు ఇట్లాంటివి కొనిచ్చేవాళ్ళు. అది నేను ఎప్పుడైతే అంటే నా కోరికలను తీర్చుకోవడానికి పెద్దవాళ్ళ దగ్గర ఏడిస్తే అంటే వాళ్ళకి ఏమర్థమైపోద్ది అంటే ఆ పిల్లవానికి నాకు ఏదైనా కావాలంటే వస్తువులు నేను ఏడిస్తే నా పేరెంట్స్ దగ్గర, నా తల్లిదండ్రుల దగ్గర ఏడిస్తే ఆ కోరికలు తీరుతున్నాయి అనే విషయం వానికి అర్థమవుతుంది. అది వాడు పెరిగే కొద్దిగా అది అలవాటుగా మారుతుంది. ఇది ఒక పాయింట్ మేడం నేను నేర్చుకున్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి. ఎందుకంటే నా ఫాదర్ నాకు ఒక ఎడ్యుకేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. నేను ఏదైనా అడిగినప్పుడు వస్తువులు కానీ నేను ఏదైనా థింగ్స్ కానీ అడిగినప్పుడు ఏంటంటే నాకు ఒక అచీవ్మెంట్ అంటే నువ్వు ఇది చేయి, ఈ పనులు చేస్తే నేను అది నీకు కొనిస్తాను అనే విషయాన్ని నాకు నేర్పించాడు. కానీ ఈరోజు తల్లిదండ్రులు తీసుకుంటే వాళ్ళకి ఏదైనా కావాలన్నా కానీ ఇమీడియట్గా కొనిస్తున్నారు. అంటే చాలామంది మిత్రులు కూడా ఇక్కడ ఆన్సర్ చెప్పారు, ఇమీడియట్గా కొనిస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి ఏదైనా అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అడిగినప్పుడు ఏది ఫ్రీగా ఇవ్వకుండా వాళ్ళు మనం ఏదైనా క్వశ్చన్ అడిగినాం అనుకోండి, దానికి ఆన్సర్ చెప్పారు అనుకోండి, అలాంటివి ఎప్పుడైతే మనము అలవాటుగా చేస్తామో చిన్నప్పటి నుంచి వాడు పెరుగుతున్న కొద్దీ వానికి తెలియకుండానే వాడు గోల్స్ని వాడి లైఫ్లో రీచ్ అవ్వడానికి వాడు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే సుమన్ టీవీ ద్వారా ఈరోజు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది ఉచితంగా ఏది రాదు అనే విషయాన్ని తప్పకుండా పిల్లలకు చెప్పాలి. నెంబర్ 2 వచ్చేసి పిల్లలు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేయబోతున్నారు అన్న విషయాలు కూడా తల్లిదండ్రులు గమనిస్తున్నారు అనే విషయం పిల్లలకు అర్థమయ్యే విధంగా సృజనాత్మకంగా చెప్పాలా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు టాపిక్ వచ్చింది కాబట్టి స్కూల్లో విద్యార్థులు ఉంటారు, మీ ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటారు. జనరల్గా ఏం జరుగుతుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తూ ఉంటారు, అమ్మ ఈరోజు స్కూల్లో ఇది జరిగిందమ్మా, అమ్మ ఈరోజు ఇది జరిగిందమ్మా, ఇలా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పే విషయాలను వింటున్నారు, కనీసం వినడానికి ట్రై చేస్తలేరు, స్కిప్ చేస్తున్నారు. అప్పుడు ఏమైపోతుంది వానికి, అరే నేను ఏం జరిగినా మా అమ్మ ఏం చెప్పినా కూడా కనీసం ఎలాగో వినదు, నేను చెప్పినా వేస్ట్, అసలుకి నేను ఎవరికి చెప్పుకోవాలి, వాడు ఏమైపోతుంది కాన్షియస్లకి స్ట్రెస్ వస్తుంది వానికి. రైట్. ఫస్ట్ పిల్లలకి ఏది ఫ్రీగా ఇవ్వకూడదు, దాన్ని మనం డిఫైన్ చేయాలి. ఏది ఇవ్వకూడదన్నా, ఏది ఇవ్వకూడదన్న వాళ్ళ అబ్బాయి సెంటెన్స్లో ఇట్స్ అ వెరీ జనరల్ స్టేట్మెంట్. పిల్లలకు ఫ్రీగా ఇవ్వకూడనేది ఒకటే, విద్య. అంటే వాళ్ళకి డబ్బు మనం ఖర్చు పెట్టి డొనేషన్లు ఇచ్చి విద్యను ఇవ్వకూడదు. అంటే దట్ ఈస్ వాట్ దే హ్యావ్ సపోజ్ టు అర్న్ బై దెమ్సెల్వ్స్. పిల్లలకి ఈరోజు మనం చదువులు డబ్బులు పెట్టి కొని ఇస్తున్నాము. నేను ఒకటే అడుగుతాను పేరెంట్స్ అందరినీ, పిల్లలు చదువు కూడా సంపాదించకపోతే ఏం సంపాదించాలి, ఏ వయసులో ఏది సంపాదించాలో అది సంపాదించేది నేర్పించకుండా వాళ్ళకి ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, నీకు ఇక్కడ రాకపోతే సీట్ అక్కడ డొనేషన్, ఇక్కడ డొనేషన్, ఇక్కడ డొనేషన్. మీకు తెలిసి అప్పుడు పిల్లలు ఏ కాలేజీలో ఎంత డొనేషన్ వాళ్ళే ఒక ఫామ్ ఏబిసిడి మనకి ఆప్షన్స్ తీసుకొచ్చిస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్, కాబట్టి పిల్లలకి చదువు యూ షుడ్ నెవర్ బై అండ్ గివ్. అది ఎవరైతే సాధించుకుని తెచ్చుకుంటారో వాళ్ళకి మీ అవసరం ఒక వయసు వచ్చాక ఉండదు. వాళ్ళే మీ చెయ్యి కర్రై నిలబడతారు. ఎందుకు, జీవితంలో ఒకటి కష్టపడి సాధించిన వాడికే అమ్మా నాన్న కష్టం అర్థమవుతుంది. సెకండ్ పాయింట్,
మీరు ఒకటే స్టేట్మెంట్లో 2 మాట్లాడారు. పిల్లలు ఏడ్చేటప్పుడు హక్కున తీసుకొని వాళ్ళు అడిగింది కొనివ్వడం. ఫస్ట్ పార్ట్ కరెక్ట్. ఎంత వయసు వచ్చినా పిల్లల్ని హక్కుకు తెచ్చుకోవాలి, తీసుకోవాలి. ఏది ఏడుస్తున్నాడు, ఫర్ ఇన్స్టెన్స్ అమ్మ నాకు మొబైల్ ఫోన్ కావాలి అని ఏడుస్తున్నాడు అని అనుకుందాం. ఎందుకంటే చాక్లెట్ గురించి ఏడిస్తే నా ఉద్దేశం పెద్ద తప్పు కాదు నాయన, పెద్ద పరమాత్మ. నాకు ఈ రోజుకి ఎక్లేరు చూడంగానే అటు వెళ్ళిపోతూ ఉంటుంది నా చెయ్యి. నేను చిన్నపిల్లల చాక్లెట్ల గురించి ఏమంటాను చెప్పు. తప్పులెంచు వారు తమ తప్పులు ఎరుగరు ఉర్వి జనులకుల్లా నుండు తప్పు. నేనేం తప్పులు చేస్తున్నానో పిల్లలు ఆ తప్పులు చేస్తే నాకు ఓకేనా? ఫోన్ కదా వాళ్ళందరికీ ఫోనే కదా పెద్ద భూత పిశాచం ఇక్కడ. సరే పిల్లలు ఫోన్ అడిగారు అనుకో, ఫస్ట్ పిలిచి నీ వయసు ఎంతరా, నీకు ఫోన్ ఎందుకురా, కాదు పిలిచి నాన్న ఏం చేస్తావు. యూ షుడ్ హ్యావ్ ది పేషెన్స్ టు కండక్ట్ అ కాన్వర్జేషన్ విత్ చిల్డ్రన్. సపోజ్ చాలా గేమ్స్ ఉంటాయమ్మా, అవునా ఓ పని చేద్దాం నాన్న కదా, ఫోన్ గేమ్స్ ఎందుకు, దాన్ని టెన్నిస్లో చేర్పిస్తా, దానిని క్రికెట్లో చేర్పిస్తా, తీసుకోపోండి. ఫిజికల్గా గేమ్స్లో చేర్పించండి. లేదు ఏదో సినిమాలు వస్తాయి అన్నా, దా కూర్చో, బ్లాక్ అండ్ వైట్ సినిమా ఓపెన్ చేయండి వాడికి. మీరు ఎట్లాగో చూడలేరు, వాడు చూడకపోతే వాడు బయటకు వచ్చేస్తాడు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ వాళ్ళు అంటారు లేదు స్కూల్ వాళ్ళు చాలా హోంవర్క్స్ ఇచ్చారు, ఆ హోంవర్క్ అంతా యాప్ డౌన్లోడ్ అయితే మొబైల్లోనే అవుతుందంట. అవునా, ఓకే. ఆ మొబైల్ ఫోన్ కొనిచ్చే కాస్ట్లో దయచేసి ఇంట్లో ఒక సిస్టమ్ పెట్టుకోండి. ఆ సిస్టమ్ పక్కన ఒక చిన్న ప్రింటర్ పెట్టుకోండి. మీరు ఓపికతో స్కూల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, హోంవర్క్ ప్రింట్అవుట్ తీసుకోండి. మేక్ ఇస్ వర్క్ ఈజీ, గివ్ ఇన్ ది ప్రింట్అవుట్. నీకు ఫోన్ వద్దు అనడంలో మన గొప్పతనం లేదు. ఆ ఫోన్ ఎందుకు అడుగుతున్నాడు వాడు, ఏం ఫ్యాసినేట్ అయ్యాడు ఆ ఫోన్లో. అలా మీరు చదువుకున్న పేరెంట్స్ అనుకోండి, డిస్కస్ ది ప్రోస్ అండ్ కాన్స్ విత్ దట్. చెప్పండి నాన్న ఒక మొబైల్ ఫోన్లో మీరు లేట్ నైట్ వరకు చూస్తారు, లేదా డే టైంలో చూసినా కూడా మీ మెలటోనిన్ డిస్టర్బ్ అవుతుంది, మీకు చదవడం ఇష్టం లేదు, అక్కడ బద్దకించకండి. యూ పీపుల్ డు నాట్ వాంట్ టు స్టడీ, పాడైపోతావు. మొబైల్తో పాడవడం అంటే వాడికి లాజిక్ ఎలా సెట్ అవుతుంది? ఎస్, క్లియర్గా చెప్పగలగాలి. దానికి ఏం చేయాలి మనకు తెలియదు ఆన్సర్, చదవాలి మనం. నాన్న ఒక 24 hours ఇనానా, లెట్ మీ జస్ట్ థింక్ ప్లీజ్. ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి సారీ ప్లీజ్ థ్యాంక్ యూలు అన్వసరమైన చోట వాడడం కాదు, భార్య భర్తతో పిల్లలతో వినయపూర్వకంగా వాడడం. అంతగా మన ఆంగ్లేయులమైతే క్షమించు అని పిల్లలతో వాడేంత తెలుగు లేదు కదమ్మా ఇండ్లలో. ఇప్పుడు ప్లీజ్ కన్నా నాకు ఒక 1 day టైం ఇప్పా, ప్లీజ్ లెట్ మీ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. వాడన్నీ చెప్పిన తర్వాత అమ్మాయో అబ్బాయో డూ అ రీసెర్చ్. ఎందుకు పిల్లలకి ఇప్పుడు కావాలి నాన్న అండర్స్టాండింగ్, అర్థమైందా? ఏ ఫోరమ్స్ ఉండవు ఇవి చెప్పడానికి. ఇంత పెద్ద గూగుల్ యాజ్ అ పేరెంట్ మీకు తెలుసు కదా, ఇప్పుడు తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఎందులో పడితే అందులో వస్తుంది గూగుల్లో ఇన్ఫర్మేషన్. పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వచ్చా? ఇవ్వడం వల్ల బయోలాజికల్గా మన మెడికల్గా ఏం సమస్యలు వస్తాయి చదవండి, కూర్చోపెట్టండి వాళ్ళని, చెప్పండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయించండి, ఒక ఎస్సే రాయించండి వాళ్ళతో. నెక్స్ట్ స్కూల్ కాంపిటీషన్లో లెట్ ద చైల్డ్ ప్రెజెంట్ అబౌట్ ఇట్. మేడం మాట్లాడిన దాంట్లోనే ఒక చిన్న పాయింట్, మీరు మీ పిల్లలను 7 years వరకు నేను బయటికి తీసుకెళ్ళలేదన్నారు ఒక పాయింట్. ఆ తర్వాత ఇంట్లో ఉండే చదివించి మీరు చేసారు కదా మేడం, పిల్లలను బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి, అంటే నా క్వశ్చన్, వీళ్ళకు లోక జ్ఞానం మీద ప్రభావం పడదంటారా? 7 ఏళ్లకు వాడు ఏమైపోవాలి నాన్న నీకు? నేను 7 ఏళ్ల వరకు అన్నానంటే అర్థం ఏంటి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వెంటనే వస్తాయి. నువ్వు బయట పార్టీలకు తీసుకుపోతే ఆ పనీర్ బటర్ మసాలాలు, ఆ కడీలు పీడీలు ఏదైతే మీరు ఆర్డర్ చేస్తారో వాడి డైజెస్టివ్ సిస్టమ్ అలవాటు చేసుకుని అరాయించుకుంటుందా? 4 నిలబడతారు, విసిగెత్తుతుంది, మాల్స్కి తిరిగితే వాడికి ఓపిక అయిపోదా? అక్కడ ఏదంటే అది ముట్టుకుంటారు, ఏదంటే తింటామని అడుగుతారు. ఒక వయసు దాటాలి మనిషి. అందుకే పూర్వము పెద్ద బాల శిక్ష అనే బుక్ ఉండేది. ఆ బుక్ 6-7 ఏళ్ల వరకు ఇంట్లో చదువు చెప్పిన తర్వాతే స్కూళ్ళల్లో వేసేవాళ్ళు. ఇంకా నేను స్కూల్లో వేయొద్దనట్లే, బాబు బయట తిప్పకండి రా పిల్లల్ని అని అంటున్నాను అంతే. అది పెద్ద బాల శిక్షని నేను పార్టీల వరకు ఆపుతున్నాను మిమ్మల్ని. 7 ఏళ్ళు రానివ్వండి, ఏదైనా పోకూడదు, ముట్టకూడదు. మీ భాష అర్థం కావాలి కదా వాళ్ళకి. నాన్న అది ముట్టకూడదు నాన్న, తప్ప రా అంటే వినే వయసు రావాలి కదా పిల్లవాడికి, అమ్మాయికో అబ్బాయికో. అది వినాలంటే మృదువుగా పెంచుకునే టైము ఓపిక మీ దగ్గర ఉండాలి కదా. దానికి ఏం చేయాలి? ఇంట్లో పెద్దవాళ్ళనో ముసలి వాళ్ళనో ఎవరినో మనం పెట్టుకోవాలి. లేదా అమ్మ నాన్న అత్తగారు మామగారు వేరే ఇండ్లల్లో ఉంటే
అంతవరకు మన అవసరాలు ఉన్నాయని గుడ్ రిలేషన్షిప్స్ వాళ్ళతో మెయింటైన్ చేసి మనం వెళ్ళేటప్పుడు బయటికి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మా అబ్బాయిని పెట్టుకోండి మా అమ్మాయిని పెట్టుకోండి అని పెట్టుకొని సంవత్సరానికి 2-3 చీరలో గిఫ్ట్లో కొనిస్తూ ఉండండి. ఏదో తేల్చాలి కదమ్మా సమస్య ఎక్కడో ఒక చోట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. డిబేట్లో పాల్గొన్నందుకు మాకు ఎన్నో కొత్త విషయాల్ని కొత్త సందేహాల్ని నివృత్తి చేశారు మీరైతే, నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా నమస్తే. ఇది ఈ వారం బిగ్ డిబేట్ విత్ జయ. మరో టాపిక్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.